హాయ్ గైస్, వెల్కమ్ టు సీజన్ 2.0లోకి. అండ్ ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే భారతదేశంలో అసలు నైతిక విలువలు ఉన్నాయా, చచ్చిపోయినాయా? ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అంటే ఈ వీడియో అన్ని వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోస్కి కొంతమంది బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మోర్ దెన్ సపోర్ట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కూడా అలా క్లిక్ చేయండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో ఇప్పుడున్న ప్రజెంట్ యువత కానీ ఇంకెవరైనా అవ్వచ్చు, సమ్ పీపుల్స్ సిటిజన్స్ కూడా, వీళ్ళందరూ కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఒక 100కి 50% భారతదేశంలో పుట్టడమే వృధా, అసలు ఈ దేశంలో తప్ప వేరే దేశంలో బ్రతికితే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకంత పరిస్థితికి వచ్చేసారంటే మన దేశ నైతిక విలువలు అనేవి పడిపోతున్నాయి. కాబట్టి ఎందుకు పడిపోతున్నాయి అంటే అది కూడా నేను చెప్తున్నా. మన కంట్రీ ఉన్న కల్చర్ని పక్కన పెట్టి వెస్టర్న్ కల్చర్స్ అంటే ఇతర దేశ కల్చర్స్ అన్నీ మనం అలవాటు చేసుకోవడము. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, యునైటెడ్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్, మన కంట్రీ తప్ప మిగతా అన్ని కంట్రీలు మన సాంప్రదాయం అంటే ఒక వాల్యూ ఉంది. ఒక మీకు ఎలా చెప్పాలంటే ఒక రేంజ్ ఆఫ్ లెవెల్. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇంకా మన సంస్కృతాన్ని, మన విలువల్ని, నైతిక విలువల్ని పెంచుకోవాలి తప్ప మన దేశాన్ని మనమే కించపరుచుకునే పరిస్థితికి ఎందుకు వచ్చాము అంటే అన్ని వాటిల్లోని కూడా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అంటే అన్నిటిలో కూడా జరిగే విషయమే ఇది. గవర్నమెంట్ సరిగ్గా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పొలిటీషియన్స్ టోటల్లీ వాళ్ళ చైర్ కోసం చూసుకునే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకి రక్షణ లేదు, దోపిడీదారులు, అన్యాయాలు, మోసాలు. అండ్ మోస్ట్లీ చెప్పుకోవాలంటే చదువుకున్న వాడికి వాల్యూ లేదు, అండ్ చదువుకున్న వాడికి జాబ్స్ లేవు. ఇక్కడ ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఎక్విప్మెంట్స్ లేవు ఇండియాలో. ఎందుకు లేవు? ఇవన్నీ ఇతర దేశాల్లో దొరుకుతున్నాయి, ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు, అక్కడ సెటిల్ అయిపోతున్నారు. అండ్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాకి ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. నాకు ఇండియా ఏం చేసింది, నేను ఇండియాకి ఏం చేయాలి అనే థాట్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా వీడియోస్ చూశాను. మనం భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని తిట్టుకునే దౌర్భాగ్యానికి వచ్చేసాము. ఎక్కడ పడితే అక్కడ అండ్ అబ్నార్మల్ లాంగ్వేజెస్, అబ్నార్మల్ వీడియోస్ వల్ల, అబ్నార్మల్ థింకింగ్స్ వల్ల కూడా చాలా 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 వరకు నైతిక విలువలు అనేవి పడిపోయినాయి. అసలు నైతిక విలువ అంటే ఏంటో కూడా సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసారు అందరూ కూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా, ఒక మన గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి మోస్ట్ హౌ మచ్ పర్సంటేజ్ ఇన్ నైతిక విలువలు సెర్చింగ్ అని పడితే 70% వచ్చింది. సెర్చింగ్ 70% పీపుల్స్ సెర్చ్ చేశారంట. అది కాకుండా యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లలకి ఎలా నైతిక విలువలు నేర్పాలి ఇట్లాంటివని. ఇవి చాలా ఉన్నాయి. అవి కూడా వ్యూస్ వచ్చేసి ఎంతనే అనుకుంటున్నారు, జస్ట్ 200, 2K, 4K, 5K కాదు, 1.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోకి. అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సింది పోయి అంటే ప్రతిదీ క్లాసెస్ తీసుకుంటేనే కానీ మనకు ఎక్కదు అనే పరిస్థితికి వచ్చేసాం. అండ్ వీడియో లాంగ్ అవుతుంది గైస్, అందుకే మళ్ళీ ఇంకొక పార్ట్ 2లో చెప్తాను మిగతా అంతానే. సరే, బాయ్ బాయ్, సీ యూ.